జై శ్రీరామ్ స్వామి. స్వామి ఇందాక చెప్పినట్టే దృశ్య బంధము అనేది హ్మ్, పోగొట్టుకోవడానికి వివేకాన్ని ఉపయోగిస్తూ బంధం జ జీవితంలో వస్తున్న సందర్భాలన్నిటినీ గమనిస్తూ విడవడ్డానికి ప్రయత్నం జరుగుతుంది స్వామి. కానీ కొన్ని వ్యతిరేక పరిస్థితులు అంటే ఎవరైనా ఇబ్బంది పెట్టిన వాళ్ళని చూసినప్పుడు ఇంకా ఎంత స్వామి గురువాక్యాన్ని గుర్తు చేసుకున్నా, అక్కడ అర్థం చేసుకుంటున్నా ఇదంతా నిజం, ఇదంతా మిథ్యనే, ఇది లేనిది అని తెలుసుకుంటూ ఉన్నా, ఆ టైంలో ఇంకా ఆ దృశ్యబంధం ఇంకా గట్టిగా అవుతుంది స్వామి. ఇంకా ఆహ్, అయి దాంట్లో నుంచి విడవడ్డానికి కష్టంగా ఉంది స్వామి. అప్పుడు ఎట్లా వివేకాన్ని ఉపయోగించాలో చెప్తారా స్వామి? హ్మ్. ఇదంతా లేనిదే అంటే ఇది పోదమ్మా. నువ్వు స్వా శాస్త్రాలను చదివైనా గురువులు చెప్పినా కూడా ఆ హ్మ్. మాట నీకు స్పష్టంగా అర్థమయ్యేంత వరకు కూడా అది పోదు. ఇది లేనిదే అని చెప్పి అంటే ఎదుటి వచ్చేవాడు ఏదో మాట్లాడుతుంటే అవమానకరంగా నీకు హ్మ్. అది బాధ కలిగించకుండా మానదు. హ్మ్. అర్థమైందా? స్వామి. ఎలా మరి పోతుంది అన్నది నీ ప్రశ్న. ఇది హ్మ్. హ్మ్. ఆత్మ తప్ప అన్యమైన వస్తువే లేనప్పుడు దాని యందు నీకు నేను ఇతరం అనేది కనిపిస్తూ ఉంటుంటే అజ్ఞాన స్థితిలో ఉన్నావని అర్థం. హ్మ్. నీ మనసు పూర్ణ జ్ఞానాన్ని ఇంకా పొందలేదు. పూర్ణ జ్ఞానాన్ని ఇష్టపడుతుంది, సాధన చేస్తూ ఉన్నది. హ్మ్. కానీ ఇంకా ఆ పరిపూర్ణమైన స్థితిని అది సాధించలేదు. దాని యొక్క దుర్నిర్ణయాలు, నిశ్చయాలు అనేవి ఇంకా మిగిలి ఉన్నాయి అన్నమాట. వీటినే గ్రంథులు, వాసనలు అనే పేరుతోటి చెబుతాం. దుర్వాసనలు అనే హ్మ్. పేరుతోటి, అశుభ వాసనలు అనే పేరుతోటి. అవి ఇంకా మిగిలి ఉన్నాయి. స్వా ఏమిటి ఆ దురవగాహనలు అంటే, నేనున్నాను, ఇతరం ఉన్నారు, నేను మంచి మార్గంలో వెళ్ళదలుచుకుంటే ఇవి ఆటంకం కలిగిస్తున్నాయి. ఇటువంటి పోకడలు ఇవి వెనక ఎక్కడి నుంచి తెచ్చిందో ఏమిటో ఇటువంటి ఆలోచనల నుంచి ఇది కొట్టుకుంటూ ఉంటుంది ఎంతసేపటికి. హ్మ్. ఇదంతా కూడాను స్వా దేహాత్మ భావం వల్ల కలుగుతూ ఉన్నది అనమాట. ఈ హ్మ్. దేహాత్మ భావం పోవాలని అందరూ చెబుతూ ఉంటారు. దేహంతో వర్తిస్తున్నప్పుడు నీకు ఆకలి అవుతుంది, జలుబు చేస్తుంది, మళ్ళీ రోగం నయం అవుతుంది, మళ్ళీ నార్మల్ గా పనిచేస్తుంది ఆ శరీరం. ఇదంతా కలుగుతున్నప్పుడు దేహాత్మ పోవడం అనేది సాధ్యమయ్యే అంశం కాదు. ఆ స్పృహ మాత్రమే కలుగుతూ ఉన్నప్పుడు. మరి ఎలా పోతుంది ఏమిటి? నాకు ఇది మాత్రమే కావాలనే విషయం తెలియటము. రెండు, ఏది ప్రాప్తిస్తూ ఉన్నదో అదంతా కూడా నా యందే నాకు ప్రాప్తిస్తున్నదిగా తప్ప స్వప్నంలాగా ఇతరులంటూ లేరు నిజానికి. ఇలా ఇటువంటి దృశ్యం స్థిరమై ఉండడానికి ఏది కారణం ఏమిటోదని విచారణ చేసి అటువంటి కారణాన్ని మరలా బలం పొందకుండా చేయటం ఏదైతే ఉందో ఇది సాధన. ఎప్పుడైతే ఈ ఆలోచనలో మునిగావో నీది స్వప్నం నడుస్తూ ఉంది, దాని యందు నువ్వు దారిలో నడుస్తుంటే పెద్ద కుక్క ఒకటి వచ్చి ఎదురుగా నిలిచి మరుగుతూ ఉంది పెద్దగా. హ్మ్. కానీ నువ్వు స్వప్నం అని చెప్పి తెలిసినప్పుడు నీకు అక్కడ భయం అనేది ఉండదు. అనీజినెస్ అంటే లేకపోతే కొంచెం అసుఖం అనేది కలుగుతూ ఉంటుంది కానీ ఆందోళన ఉండదు. అర్థమైంది హ్మ్. అనుకుంటా. స్వా గమనిస్తావు ఎలా దీన్ని పోతుంది అంటే నీ సంకల్ప శక్తితోటే పోతుంది అది. హ్మ్. హ్మ్. కాబట్టి సంకల్పం నుంచి ఉదయించింది, సంకల్పాన్ని తోటి ముందు నాశనం చేసి ఆ తర్వాత ఈ సంకల్పాన్ని కూడా తీసివేయటమే ఇందులో ప్రక్రియ. ఇది సాధన మనం చేస్తున్నది రోజు అదే. ఆ కారణం చేతనే ఇప్పుడు నువ్వు పరిశీలించుకొని ప్రశ్నించగలుగుతున్నావు, ఇలా జరుగుతుంది ఏం చేయాలి ఇప్పుడు మనం అని. హ్మ్. కాబట్టి ఇప్పుడు నేను చెప్పింది ఏమిటి నీకు? అది నువ్వు అన్యంగా భావించు సంక మాకు. స్వ ఎవరైతే ఇప్పుడు నీకు ఏ సంబంధ బాంధవ్యాల రూపంలో, ఏ పూర్వపు వ్యవహారాల రూపాల్లో ఇప్పుడు వచ్చి నీ ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నావో హ్మ్. అవి నీ బిడ్డలే, హ్మ్. నీకు అన్యం కాదు, నువ్వు పుట్టించినవే. నువ్వు పుట్టించినవేవి నీతోటి మాట్లాడలేవు. అర్థమైందా? ఇప్పుడు మనకు అందరికీ ఈ బ్రహ్మాండంలో విషయాలు అనుభవానికి వస్తున్నాయా, మరొక బ్రహ్మాండంలో విషయాలు అనుభవానికి వస్తున్నాయా? ఈ బ్రహ్మాండంలో. ఈ బ్రహ్మాండంలో విషయాలే అనుభవానికి వస్తున్నాయి. అలానే ఇష్టాలు అనేవి నీ మనసులోవి నీకు అనుభవానికి వస్తున్నాయా, తోటి వాళ్ళ మనసులోవి అనుభవానికి వస్తున్నాయా? నా మనసులో స్వామి. కాబట్టి మన సాధన అంతా కూడాను అక్కడే ఉందన్నమాట. ఈ విషయాన్ని, ఈ పరిధుల్ని, వీటన్నిటిని గమనించుకొని
ఇదంతా కూడా నాకే ప్రాప్తిస్తున్నది తప్ప వేరే ఏం లేదు. ఆ ప్రాప్తించేది నేను పుట్టించిందే, నేను సమాధానం చెప్పవలసిందే. కాబట్టి ఇప్పుడు ఏమిటి పరిస్థితి? సీతాదేవిని ఎత్తుకు వెళ్ళిపోయాడు రావణుడు. ఉమ్, రాముడు ఏం చేయాలి ఇప్పుడు? ఆయన పారమాత్మిక స్పృహని కలిగి ఉండాలి. సీతాదేవిని సాధించుకోవడం కోసం ఎంత ప్రయత్నమైనా చేయాలి. ఆయన అదే విశ్వ ప్రయత్నం చేశాడు. ఆయన లోకంలో ఉండే వానరులందరినీ ఒక చోటుకి చేర్చుకున్నాడు. ఆయన చేర్చుకొని రావణుడి మీద యుద్ధం ప్రకటించాడు. కావలసిన జ్ఞానాన్ని అంతటినీ గుర్తులో ఉంచుకున్నాడు. నిత్య అభ్యాసం చేశాడు. వాటితోటి రావణ సంహారం గావించాడు. దేవతల సహాయాన్ని తీసుకున్నాడు. ఉమ్, అట్లనే సజ్జన సాంగత్యము లేకపోతే సత్పురుషుల యొక్క ఆశీర్వచనాలను పొందాడు. ఈ విధంగా పనిని సాధించి ఆయన నిర్మలుడై ప్రకాశించాడు. ఇది మనకు కనపడుతున్న విషయం. ఇదే ఏ జీవుడైనా చేయవలసింది, ఎవరైనా చేయవలసింది ఇదే. పూర్వమయ్యే నీకు ప్రాప్తిస్తున్నాయి తప్ప అన్యం కాదని చెప్పి తెలిసినప్పుడు, పూర్వమయ్యే నీకు ప్రాప్తిస్తున్నాయంటే నువ్వు చేసినవి కదా, నువ్వు చేసినవి నీ బిడ్డలేగా. అది కష్టమే కానీ సుఖమే కానీ. నీ బిడ్డలేంది నీకు ప్రేమ లేదా? ఆదరించు దాన్ని కూడా. అలాగే అని చెప్పు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పు. ఎప్పుడైతే వాటికి వదిలేసావో వాటి ప్రారంభానికి అవి వెళ్ళిపోతాయి మళ్ళీ. అర్థమవుతుందా? స్వామి. పుట్టే ప్రతి ఒక్కటి కూడాను నీ స్వరూపమైనదే, అన్యమైంది లేనేలేదు. నీకెంత శక్తి యుక్తులు ఉన్నాయో వాటికి అంత ఉంటాయి. వాటితోటి నువ్వు సంపర్కం వదిలేసేసి నీ వైపు నువ్వు చూడటం మొదలు పెట్టావో అప్పుడు నీవే అయిన అవి కూడా వాటి పనులు అవి మునిగిపోతాయి. ఎప్పుడు వాటికి అవసరం అవుతుందో అవి కూడా నువ్వు చేసిన పనే చేస్తాయి. లోకమంతా జ్ఞానంతో నిండి ఉండి అందరూ జ్ఞానులే ఒక్క సమానమైన దీంతో ఉన్నప్పుడు చాలా సుఖంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు పనిచేసే ప్రదేశంలోనో లేకపోతే కుటుంబంలో ఇంట్లోనో లేదు ఒక మార్కెట్కి వెళ్ళావు, ఆ మార్కెట్లోనో ఒక డిసిప్లిన్ నడుస్తుంది అనుకో, అందరూ ఆ డిసిప్లిన్ పాటిస్తున్నారు అనుకో, ఒక క్రమశిక్షణ పాటిస్తున్నారు అనుకో, అక్కడ చాలా సుఖంగా ఉంటుందా లేదా? ఇదే ఆత్మజ్ఞానం పొందిన వాడికి అంతటా అది కనిపిస్తుంది. అందరూ ఆత్మజ్ఞానులై ఉన్నట్లయితే ఒక ఆశ్రమానికి వెళ్ళావు లింగంగుంటలే, అందరూ ఒకే ఉద్దేశంతో పనులు చేసుకుంటూ ఉన్నారు. వేరు వేరు పనులు చేస్తున్నట్లుగా కనపడుతున్నా కొంతమంది కూర్చొని చేస్తుంటారు, కొంతమంది నడుస్తూ చేస్తారు, కొంతమంది ఏదో బరువులు మోస్తూ చేస్తారు, కొంతమంది వండుతూ, కొంతమంది తుడుస్తూ పనులు చేస్తూనే ఉంటారు. కానీ వీళ్ళందరి ఉద్దేశం మాత్రం ఒకటే. అందువల్ల అక్కడ శాంతి కనిపిస్తూ ఉంటుంది. ఈ శాంతి వచ్చిన వాడు అనుభవించగలుగుతాడు. ఇది ఎక్కడ కనపడదు, ఏదో ఇక్కడ ఏదో ఉంది అనిపిస్తుంది. అతనికి అంతకంటే తోచదు. అతనికి అనుభవం అనే దాంట్లో మునిగిపోయి ఉంటాడు కాబట్టి. ఎందుకు జరుగుతుంది ఇక్కడ అన్నది అతనికి అర్థం కాదు. ఆశ్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరూ చేస్తున్న కామెంట్ ఇది. ఇక్కడున్న వాళ్ళు కూడా చాలా కాలం ఎందుకు ఇలా చెబుతున్నారు, రోజు ఇక్కడే ఉంటున్నాం కదా మనం అని అనుకుంటున్నారు. వీళ్ళు బయటికి వెళ్ళొచ్చినప్పుడు ఒక 2 రోజులు బయటికి వెళ్ళొచ్చి చెప్తారు, బయట అస్సలు ఉండలేము స్వామి అని. ఏమిటి ఇదంతా? ఏం జరుగుతుంది? ఏకస్పృహ, ఏక లక్ష్యం కలిగి ఒక చోట పనులు చేసే దగ్గర ఆ డిసిప్లిన్ తెలియకుండానే, ఎవరు ఏర్పరచకుండానే వచ్చేస్తుంది. దానంతట అది సాగిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఎప్పుడైతే నీ మనసు అన్యాన్ని దర్శించడం మాని భావనలు చేయటం మొదలైందో, ఆ భావనలన్నీ శాంతిమయాలు కాబట్టి అవి నీకు ప్రారంభ రూపంలో నీకు ఎదురైనప్పుడు నీకంత సుఖమయమైన జీవితంగా కనపడటం మొదలవుతుంది అందంగా. అది మరు జన్మలో లేదు, ఈ జన్మలో కూడా సాధ్యం అవుతుంది ఇప్పటికిప్పుడు విరమించినట్లయితే. ఇదే జనక చక్రవర్తికి అష్టావక్ర భగవానుడు చేసిన ఉపదేశం. ఇదే సుఖమహర్షికి జనక చక్రవర్తి చేసిన ఉపదేశం. ఇదే సుఖ భగవానుడు పరీక్షిత్తుకు చేసిన ఉపదేశం, పరీక్షిత్ మహారాజుకి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పరంపరా క్రమంలో ఇదిగో ఈ వశిష్ఠ భగవానుడు శ్రీరామచంద్ర ప్రభువుకి చేస్తున్న ఉపదేశము అదే, మనం చెప్పుకుంటున్నది అదే. కాబట్టి అన్యం లేదు, నేనేదో ఉన్నాను, ఇతరం వల్ల నా మార్గానికి, ఉత్తమమైన మార్గానికి ఆటంకం కలుగుతుంది అనుకునేది ఒక స్థితి అనమాట. అది ఒక స్పృహ. నువ్వు దారిలో ఇప్పుడు ఈ స్థితికి చేరి ఉంది నీ మనస్సుతో కదా ఇదంతా సాధన సాగుతూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏమిటంటే అది నీకు అన్యం కాదు అనే విషయాన్ని గుర్తించు. అర్థమైంది కదమ్మా? అర్థమైంది.
నీకు అన్యం కాదు, నీ చెయ్యి పోటు కొడుతుంది, ఒక చెయ్యి, ఇంకో చెయ్యి బాగానే ఉంది, అప్పుడు ఏం చేస్తావు? ఈ చేతితోటి, ఈ మనసుతోటి ఈ చేతికి చికిత్స చేసుకుంటావు ఎక్కడ పోటు వస్తుందో అక్కడ. ఆ చికిత్స ఏ విధంగా ఉమ్, ఉంటుంది? ఒక్కోసారి వేరే పని మానుకొని దీనికి చేయవలసి వస్తుంది, అంతే ఉమ్, కదా. అవును స్వామి. అదే విధంగా ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు అది ఇచ్చిపుచ్చుకోవటాలు అయినప్పుడు కొంత ఇచ్చి వేస్తే అది తృప్తి పడేటైతే తీసుకొని తృప్తి పడు, ఇంక వాళ్ళు కనపడం మాకు అని చెప్పడమే అక్కడ ఇది. కానీ నువ్వేమి ఇస్తున్నావు, వాళ్ళు ఏం తీసుకుంటున్నారో అది ఉట్టిది. ఉమ్, అటువంటి ఇచ్చినప్పుడు కలిగే బాధ అనేది ఒకటి ఉంటుంది చూసా, కోల్పోయాననే బాధ, కొంత పోగొట్టుకున్నాననే బాధ, అది అనుభవించవలసి వచ్చింది, దానిని పుట్టించింది నువ్వే పూర్వం. స్వామి. అర్థమవుతుందా? అర్థమవుతుంది స్వామి. కాబట్టి ప్రారంధం అనేది, ఆగామి అనేది, సంచితం అనేది, ఇవన్నీ నీ బిడ్డలు అంతే. బిడ్డల్ని ఉమ్, జాగ్రత్తగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఆహారం ఇచ్చేసేసి మీ దోవన మీరు బ్రతకండి అంటే వాళ్ళు గోల్ చేయరు. ఉమ్, ఉన్నదంతా మీకే ఇచ్చారంటే పిల్లలకి మన వైపు చూడను కూడా చూడరు. ఇప్పుడు ఎవరైనా చూస్తున్నారు పెద్దల్ని? ఉమ్, ఉమ్, డబ్బులు ఉన్నాయంటే వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు, ఎప్పుడు పెడతారు మా పేరు. అంతేనా కదా? అవును స్వామి. దాన్ని చూసుకొని గమనించుకొని ఇది. కాబట్టి ఈ మార్గానికి అంకితం ఎప్పుడైతే అవుతుందో మన మనస్సు, అప్పుడు పని ఉమ్, పూర్తవుతుంది, అంతే. అంతకంటే లేదు. ఇంకా అప్పుడు ఆ ప్రారంధాలు ఏరుబ్దాలు ఏముంటాయి ఉంటే పట్టుబండరా ఇంకేంటి చెప్పండి అంటే అంతే, ఎటువంటి ఉమ్, వెళ్ళిపోతారు. ఉమ్. క్లియరా? క్లియర్ స్వామి. అంటే నీకేదో సంఘటన ఎదురు కావచ్చు, అది ఎటువంటిదైనా కావచ్చు, ఉమ్, సందర్భము ఏదైనా, జనరల్ గా అది అర్థమవుతుంది ఉమ్. కదా నీకు. అర్థమైంది స్వామి. జై శ్రీరామ్ స్వామి. నెక్స్ట్ ఇంకెవరున్నారు నాన్న? అంటే ఈ పూట సంధ్యోపాసన గురించి వాటి గురించి మళ్ళీ మళ్ళీ సందర్భాలు వచ్చినప్పుడు చెప్తూ ఉంటాను, కానీ ఒకసారి చెప్తే గుర్తు చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఏమిటి ఇదంతా అని అర్థం అవుతుంది, దాని గొప్పతనం అర్థం అవుతుంది. దాని అవసరం బ్రహ్మదేవుడి నుంచే దాని అవసరం ఉందంటే జీవులకు లేకుండా దక్కిన ఆయన కల్పనలోని వాళ్ళకి లేకుండా ఎలా ఉంటుంది? కాబట్టి నిస్సందేహంగా లేవగానే పరతత్వాన్ని ఒకసారి స్మరించాలి. అది ఇష్టదేవత రూపంలో కానీ పూర్ణ జ్ఞాన స్వరూపంతో కానీ ఏది చేసినా సరే మేలే. అందుకనే లేవగానే దేవుణ్ణి తలుచుకో అంటారు. ఇది సంధ్యోపాసనయే కాదు, మేము చెప్పిన మంత్రమే అని చెప్పంటే జ్ఞానంతో ఆ మంత్రం చెప్పినప్పుడు ఓకే. జ్ఞానం కలిగి ఉన్నప్పుడు అమంత్రకం సమంత్రకం ఏం లేదు. జ్ఞాని యొక్క సమస్తమైన భావనలు కూడా నా పరబ్రహ్మ స్వరూపాలే కాబట్టి, పూర్ణ జ్ఞాన స్వరూపాలే కాబట్టి అతడికి ఇక మరి ఏది వర్తించదు. బాగా గుర్తుపెట్టుకోండి, సంస్కృత భాషలో ఉండే ఆయా భావనల్ని మంత్రాలు అంటాం. ఆ భావనలు ఆరోపంలో కాకుండా వేరే భాషలో మనం మాట్లాడుకున్నప్పటికీ, వేరే భాషలో వాళ్ళు దాన్ని స్మరించినప్పటికీ కూడాను నిస్సందేహంగా సత్ఫలితం వస్తుంది. భావన నిర్మలంగా ఉండాలి, అంతే. శ్రద్ధతోటి ఉండాలి. అలా కానట్లయితే ఒక భారతదేశంలో అలాని కుటుంబాల్లో పుట్టే వాళ్ళకి ముక్తి, తక్కిన వాళ్ళకి లేదు అని చెప్పి మనం నిశ్చయం చేయాల్సి వస్తుంది. అది ఎంత ఫాల్స్ అది.